జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా యావన్ కదిరి నియోజకవర్గ ప్రజలకి జయంత్యోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఆ మహాత్ముడు ఈరోజు కూడా 195 సంవత్సరాల తర్వాత పిలువబడుతూ ఈ జాతికి ఒక ఆదర్శంగా నిలబడినారు. వెనుకబడిన వర్గాలకు, అణగారిన వర్గాలకు ఏ రకంగా ఆయన కొన్ని ఆశయాల్ని కొనసాగించారు. వాళ్ళ అభ్యున్నత కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ ఆర్థిక స్థిరత్వం కోసం విద్య ద్వారానే సమూలమైనటువంటి మార్పులు సాధించగలమనే ఆలోచనతో ముందుకు పోయినారు. అవన్నీ కూడా 198 సంవత్సరాల తర్వాత కూడా ఆదర్శనీయంగా నిలబడతా ఉంది. ఈరోజున విద్య అనే ఆయుధంతోనే అంధకారంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపబడతాయని చెప్పేసి బలంగా నమ్మినారు. అందులో భాగంగానే ఆయనే కాకుండా ఆయన భార్యను కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళకు కావచ్చు, అదే రకంగా మహిళలకు కావచ్చు, విద్యాబోధన ద్వారా వాళ్ళ జీవితంలో ఒక ఆశయాన్ని, ఒక సంకల్పంతో ముందుకు పోయినారు. అవన్నీ కూడా ఈరోజు కూడా మా అందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. భావి తరాలు కూడా ఆయన ఆలోచనల్ని కొనసాగించాల్సినటువంటి అవసరము, వర్తమానంలో మా వంతుగా మేము కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఆ మహానుభావునికి, మహాత్మునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయమే అణగారిన వర్గాల భవిష్యత్తు అనే ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 198వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు.